బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన కులాల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నది ధర్మ సమాజ్ పార్టీ అని హన్మకొండ జిల్లా అధ్యక్షులు మంద రమేష్, రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడాన్ని ధర్మ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని అన్నారు. మహానేత కాన్సీరాం ఆశయాలతో అణగారిన కులాల రాజ్యాధికారం లక్ష్యంగా ధర్మ సమాజ్ అధినేత విశారదన్ మహారాజ్ పనిచేస్తున్నారని తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధర్మ సమాజ్ అధినేత విశారదన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తక్షణమే విశారదన్కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల అనుభవం లేని ప్రవీణ్ గారు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ గారు, 40 సంవత్సరాల సామాజిక రాజకీయ పరిజ్ఞానం ఉన్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని విమర్శించే నైతికత అర్హత కూడా లేదు మీకు అని ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా నుండి మేము చెప్పడం జరుగుతుంది. ఒకటే ఇక్కడ కాన్సీరాం గారి భావజాలం, పూలే అంబేద్కర్ గారి బహుజన భావజాలాన్ని మనువాద కాళ్ళపైన నిన్నటికి నిన్నే మీరు వంచి బహుజన ప్రజలందరినీ, తెలంగాణ రాష్ట్ర బహుజన ప్రజలందరినీ వంచి నిన్నటికి నిన్న ఆ మనువాద పార్టీతోని కలిసిపోవడం జరిగింది. ఇగో ఇట్లాంటి కార్యక్రమాలైనా కాన్సీరాం గారి ద్వారా మీరు నేర్చుకున్నది, కాన్సీరాం గారి పార్టీలో నేర్చుకున్నదని ఈ ధర్మ సమాజ్ పార్టీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అధికారిగా ఉన్నప్పుడైనా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మనవాద పార్టీలు ఆ రోజు చంద్రబాబు నుండి ఈరోజు కేసీఆర్ వరకు లోపాయికారమైన ఒప్పందాలు పెట్టుకొని మీ కుటుంబ సభ్యులకు, మీ కుటుంబానికి సంబంధించిన మీ రిలేషన్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుడేనా కాన్సీరాం గారి పని విధానం అని ఈరోజు మేము ధర్మ సమాజ్ పార్టీని అడగడం జరుగుతుంది. 100% మీరు రాజకీయ సన్యాసం తీసుకొని సగానికి గుండు కొట్టుకున్నారు. అక్కడికే ఇక గుండు కొట్టుకున్నారు కాబట్టి దానికి 4-5 ఒక కాషాయ వస్త్రాలు ధరించి హిమాలయ పర్వతాలకు వెళ్ళి రాజకీయ సన్యాసం తీసుకునే అర్హత మీకు మాత్రమే ఉన్నదని ఈ ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పక్షాలు చెప్పడం జరుగుతుంది. ఈ బహుజన భావజాలాన్ని వంచి మోసం చేయడం ఇక మానుకోండి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ బహుజన భావజాలం నుండి పక్కకు తొలగండి. కేవలం విశారదన్ మహారాజ్ గారు మాత్రమే అర్హులు, బహుజన రాజకీయాలు చేయడం అర్హులు మాత్రమే విశారదన్ మహారాజ్ గారికి ఉన్నదని మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా బహుజన భావజాలం నుండి తీసుకుపోతున్న ఈ డిఎస్పీ కార్యకర్తలు సైకిల్గా తయారు చేసిందని మా మీద విమర్శ చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు అమాయకులైన స్వేరో యువకులను మీరు సైకిల్గా తయారు చేసి, కాంట్రాక్ట్ ఇచ్చి సైకిల్గా తయారు చేసి వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేసి ఇలా బహుజన భావజాలాన్ని అగ్రవర్ణ పాదాల మీద మీరు మోకరిలో చేసిందని ఇలా ధర్మ సమాజ్ పార్టీ మిమ్మల్ని గుర్తు చేస్తుంది, హెచ్చరిస్తుంది. కేవలం 1,00,000 మంది కార్యకర్తలు తయారు చేసి ఇలా కాన్సీరాం గారి పని విధానంతోనే ఈ బహుజన భావజాలను బతికించడానికే ఈ డిఎస్పీ కార్యకర్తలు ఉన్నారు. సైకోలు కాదు, సామ్రాజ్యాన్ని ఏలడానికే ఈ డిఎస్పీ కార్యకర్తలు ఉన్నారని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. నా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, 93% ప్రజలను మీరు పూర్తిగా గమనించాలి. ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఈ వంచే బహుజన ప్రజలందరినీ వంచే నాయకులను నమ్మద్దు. నిన్నటికి నిన్నే తెలిసిపోయింది. ఇంకొకసారి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. కేవలం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్లు నడిచి ఇలా మనకు ఒక పెద్ద బహుజన రాజ్యాధికారం సాధించి ఒక చిహ్నంగా మిగిలిండు. మనకు విశారదన్ మహారాజ్ గారిని నమ్ముకుంటేనే మనం ఈ బహుజన భావజాలాన్ని నమ్ముకుని ఈ రాజ్యాధికారాన్ని సాధిస్తామని మీకు ఈ వేదిక నుండి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాన్సీరాం గారి యొక్క పని విధానంతో రాజ్యం తీసుకొచ్చినాక కూడా కాన్సీరాం గారి యొక్క పని విధానాన్ని పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా పోకుండా దుంకుడు చర్యలతోటి బహుజనులని 25 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయే విధంగా ఈ యొక్క చర్యలని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరిని ఖండిస్తున్నామని అంటే ఆ చర్యలని కాకుండా ఆ చర్యలను పాల్గొన్నటువంటి మహనీయుల యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళందరినీ అవమానించినటువంటి ఆర్ఎస్పీ గారిని ఈరోజు మేము నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీరు కాన్సీరాం గారి పని విధానంతో కాక ప్రజల వద్దకు వెళ్ళకపోతే నిలువెత్తున సాక్ష్యంగా ప్రజల ముందు చూపెట్టబోతాం. జరిగిన పరిణామాలు చాలు. మునుగోడు ఎన్నికల కాంచి మొదలుపెట్టుకొని మీరు వచ్చిన ప్రస్థానం నుంచి ఈ రోజు వరకు, నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలను మేము కడుపులో పెట్టుకొని దాచుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకయ్యా అంటే మీరు మాలాంటి బిడ్డనే.
బహుజనులకి ఆశ కలిగించినటువంటి ఏకైక నాయకత్వం అని మా విశ్వనాథన్ మహారాజ్ గారు మీకు చెప్పారు. పెద్దన్న పాత్ర పోషించమని చెప్పినాక కూడా మీరు ఆ చర్యను కాకుండా మరి దొరల దగ్గరనే మీ యొక్క నాయకత్వాన్ని బలపరుచుకోవాలని కోరుకుంటున్నారు. అయ్యా, ఈ దొర ఎంతమందిని మింగాడు, ఎన్ని నాయకత్వాలని జీరో చేశాడు, బహుజన నాయకులని ఎంతమందిని జీరో చేశాడు. ఇదే వరంగల్ సాక్షిగా ఎలాంటి మందిని మన నాయకుడైనటువంటి ఈ తెలంగాణ వాదాన్ని పుట్టించి నడిపించి దశాబ్దాల కాలం తన నెత్తినెత్తుకున్నటువంటి ఈ వాదాన్ని చనిపోకుండా తన మరణాన్ని చూసినటువంటి జయశంకర్ సార్ని మనం చూడలేదా? ఇంతకంటే సాక్ష్యం మీకు కావాలా? ఇంకా పేర్లతో సహా చెప్పాలంటే చెప్పడానికి మీరు రెడీగా ఉన్నాం. మహనీయులని మీరు కించపరుస్తూ ఉన్నారు. మహనీయుల మార్గాన్ని నడిపించేటువంటి డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారిని మీరు నిలదీసేటువంటి స్థాయికి ఎదిగారు అనేది మేము గుర్తించాం. ఎదగండి, కానీ మహనీయులని కించపరిచే విధంగా మా నాయకుడిని కాక మీరు ఇంకొక మాట కాక అనగలిగితే మీరు పని విధానంతో రండి, కలిసి పనిచేద్దామని చెప్పి మా నాయకుడు మిమ్మల్ని పెద్దల పాత్ర పోషించమన్నాడు. ఇక మళ్ళీ రిపీట్ చేసే ప్రక్రియ లేదు. ఇది ఇంతటితోనే మీ యొక్క మనసుని ఒక స్థిర ప్రజ్ఞతతోటి ఆలోచన చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఒక అండగా మిమ్మల్ని బహుజన నాయకుడిగానే గుర్తిస్తున్నాం. మరి ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దని హెచ్చరిస్తున్నాం. మీరు మా నాయకుడిగానే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒక తమ్ముడిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. ఇంతకు మించి మీరు ఇంకొక చర్య కాక మీరు చేయగలిగితే, దొరల పక్షాన్నే ఉండగలిగితే, దొరలకు సమాధి ఏదైతే ఈ నిజాం కాలంలో ఈ తెలంగాణ గడ్డ మీద నవాబులను ఎట్లయితే భూస్థాపితం చేశామో అదే ఈ ప్రజలు మరి మిమ్మల్ని కూడా చేసే రోజు వస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నా, అంత పెద్ద మాట అంటున్నా అంటే మీ నిరంకుశ మాటలను మేము చూసాం కాబట్టి, భయభ్రాంతులకు గురవుతున్నాం కాబట్టి, మీ నాయకత్వాన్ని ఆశించినాం కాబట్టి, మీరు పెద్దల పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం కాబట్టి మా స్వార్థాన్ని మేము ఎక్కడ కూడా ఏ రోజు కూడా ప్రకటించలేదు, ఇక కూడా ప్రకటించాం. కానీ ఈ స్వార్థాన్ని మేము ప్రకటించడానికి ప్రజా సంక్షేమం రాబోయే రాజ్యాన్ని చూడాలనుకుంటున్నాం. మీరు కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ హెచ్చరిక చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రూప, ఏసోబు, రాజేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.